డేరా బాబా అసలు పేరు గుర్మిత్ రామ్ రహీం సింగ్. ఆయన డేరా సచ్చా సౌదా అధినేత. ఇద్దరు భక్తులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓ జర్నలిస్ట్ హత్య కేసులో కూడా ఆయన దోషిగా తేలారు. ఈ క్రమంలోనే 2017లో ఆయన జైలుకు వెళ్లారు. ఇలా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తికి ఇన్ని రోజులు పెరోల్ ఎలా ఇస్తున్నారన్న విమర్శలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. డేరా బాబాకు అనుచరులు ఎక్కువ, ఆయన మద్దతుదారులు కూడా ఎక్కువగా ఓ పార్టీ వైపు ఉంటారు. అందుకే హర్యానా ప్రభుత్వం ఆయనకు పదే పదే పెరోల్ ఇస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. సాధారణంగా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహం లాంటి వ్యక్తిగత కారణాల కోసం పెరోల్ను మంజూరు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా జైలు అధికారులు పెరోల్ మంజూరు చేయవచ్చు. నిజానికి పెరోల్ పొందడం ఖైదీల హక్కు కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటుంది. ఇక రూల్స్ ప్రకారం క్రూరమైన హత్యలు, తీవ్ర నేరాలకు పాల్పడిన వారు పెరోల్కు అర్హులు కారన్న నిబంధన కూడా ఉంది. ఓ మనిషిని చంపేసి మరో ఇద్దరిపై అత్యాచారం చేయడం క్రూరమైన నేరం కాదేమోనని ప్రతిపక్ష పార్టీలు హర్యానా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఎన్నికల ముందు ఆయనకు అదే పనిగా పెరోల్ ఇస్తుండడాన్ని ప్రశ్నిస్తున్నాయి. డేరా బాబా మద్దతుదారులు హర్యానాలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు. అందుకే రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయనకు తరచుగా పెరోల్ ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సాధారణ ఖైదీలకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ డేరా బాబాను స్పెషల్గా ట్రీట్ చేస్తుండడం ఇటు ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.